నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పిలువని పేరంటానికి వేయని ఇస్తర్లాగా వస్తుంటాడు అప్పుడప్పుడు ఈ దొర ఓవైసీ. ఏమైంది, నాకు ఏం మంట మోపోయిందంటే పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో వందే మాతరం గీతంపై చట్టం అయితే అయింది. చట్టం రూపొందించిన రాష్ట్రపతి గారు సంతకం పెట్టి ముద్ర వేసుడే ఆలస్యం. ఇప్పుడు ఈమెంటాడు, మాకు వందే మాతరం అది దేవతారాధనకు సంబంధించింది. దేవతారాధన కాదు నా నాయన, అది జాతీయ గీతం. జాతీయ గీతం అది. దాన్ని ఎక్కడ ప్లే చేసినా, అసెంబ్లీలో కానీ ఏడ ప్లే చేసినా దానికి మర్యాద ఇస్తేనే సరిపోతుంది. లేకుంటే కూలింగ్ గ్లాసులు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని మీసాలు దూకుంటూ తొడగొడతా అంటే చిప్పకూడు తినాలి. వాడు ఎంపీ కానీ ఇంకా మినిస్టర్ కానీ ఎవడన్నా కానీ వందే మాతర గీతం ఎవ్వడు అవమానించినా, ఎందుకంటే జాతీయ గీతం జనగణ మంగళది ఎట్లని ఇస్తున్నారు. అదిగో కొన్ని సందర్భాల్లో మనం చూసినాం. ఈ దొరలు చేసిర్రు. కానీ ఇప్పుడు వందే మాతరం గీతం ఎక్కడ ఆలపించినా మర్యాద ఇయ్యాలి, లేచి నిలబడాలి, అందరిలాగా వందనం మొత్తం అయ్యేదాకా సైలెంట్గా ఉండాలి. లేదు మేము అసెంబ్లీలో వాకౌట్ చేస్తాం, ఈడ వాకౌట్ చేస్తామంటే చిప్పకూడదు తినాలి, కేసులు పెడతాం, లోపల కూర్చోండి. మీరు అది కూడా మీకు నచ్చదు అనుకో, మేము లెక్కనే చేయము అన్నారనుకో, మీరు పాకిస్తాన్ పోండి. నేను ముస్లింలకు చెప్తున్నా, అదే ముస్లింలలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక మాటలు మాట్లాడేటోళ్ళు ఈయన ఏమన్నాడు గతంలో, 15 నిమిషాలు 15 మినిట్ చాలు ఆ హిందువులను నాశనం చేస్తానని మాట్లాడి. ఇటువంటి వాళ్ళు హిందువులు మనది ఈ ముస్లింలు మన ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాకిస్తాన్కి పోతే సకల మర్యాదలు అక్కడ దొరుకుతాయి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ జాతీయ గీతం వందే మాతరం గీతాన్ని విలువ ఇస్తేనే మీరు ఇక్కడ ఉండి, లేకుండా పోండి. యేసు ప్రభువు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా, క్రైస్తవులకు కూడా, మీరు జాతీయ గీతాలకు మీరు మాతో పాటు విలువ ఇస్తే ఉండుండి. ఇక్కడ లేదు మేము మోనార్కులం, మేము సిపాయిలం, మేము విలువ ఇయ్యం, మేము బైకాట్లు చేస్తాం, లేకుంటే కాలు మీద కాలేసుకొని కూర్చుంటాం అంటే మాత్రం 2 మతాలకు చెప్తున్నా, మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి. యేసు ప్రభు పుట్టిన దేశానికి మీరు వెళ్ళిపోండి. ముస్లింలు పాకిస్తాన్కి పోండి. మిమ్మల్ని ఏది మా గౌరవం, మన జాతీయ గీతాలకు గౌరవం ఇస్తేనే ఇక్కడ ఉండాలి. ఈయన ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, జనగణమన వందే మాతరం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన జాతీయ గీతమైన జనగణమన పాడినప్పుడు భారతదేశ వైవిధ్యం, ఇక్కడి ప్రజల ఐక్యత కళ్ళ ముందు కళ్ళాడుతాయని, అయితే వందే మాతరం మాత్రం ఒక నిర్దిష్ట పూజా విధానాన్ని, దేవతల ఆరాధనను ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు. ఒక దేవతలకే సంబంధిస్తే జాతీయ గీతం ఎందుకవుతుంది? అది మీ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ కొన్ని ముక్కలు కట్ చేసి సీట్ కింద వేసి కూర్చున్నాడు. ఇప్పుడు అన్నీ తీసినాం కదా, ఫుల్ లెంత్ వందే మాతరం గీతం ఆలపించాలి. దాంట్లో క్వశ్చనే లేదు, రెండో ముచ్చటనే లేదు. దానికి ఆ వందే మాతరం గీతానికి ఆలాపన చేయాలి. నీకు నోటికి వస్తుంది అది, లేకుంటే మూతి మూసుకో నిలబడు. కానీ సిపాయిలాగా ఎవడు చేసినా కూడా చిప్పకూడు తినాలి. ఆ చిప్పకూడు మాకు అది కూడా అవసరం లేదు, చట్టాలు గిట్టాలు మాకు అన్నాం అనుకో, మూట ముల్లే చదువుకొని ఎంచక్క పాకిస్తాన్ కోండి. ఏమంటారు ప్రేక్షకులారా? మన హిందూ ధర్మానికి, జాతీయ గీతాలకు విలువనిచ్చేవాడిని మనం కౌగలించుకుంటాం. విలువనియ్యని వాడికి మూటా ముల్లే సదిరిచ్చి ఎయిర్పోర్ట్కు తీసుకుపోయి హాయిగా వాయుదూతిలో పంపిద్దాం, ఫ్లైట్లో పంపిద్దాం. ఏమంటారు ప్రేక్షకులారా? వందే మాతరం గీతానికి ఎవరైనా అవమానిస్తే మాత్రం వాళ్ళకి ఏ కూడు మంచిది? వాళ్ళని ఏం చేద్దాం? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.